Hey guys, welcome back to my YouTube channel. This is Varangalavi Vlogs. Welcome back to another new video. సో ఈరోజు మన డే 3 గోవాలో. సో ఇప్పుడు మేము నార్త్ గోవా నుంచి వెళ్ళి సౌత్ గోవాకి అయితే వచ్చేసినాము. సో ఇది మా రూమ్ అనమాట. ఒక 2 బెడ్లు ఉన్నాయి. సో ఒక మంచి రూమ్స్ అయితే మాకు మంచి బడ్జెట్లో దొరికిపోయినాయి. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉండడం వల్ల తక్కువ చీప్గా దొరికేసినాయి అనమాట. ఇప్పుడు తినేసినాం, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లగేజ్లు గిగేజ్లు అన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇవే అనమాట మేము తీసుకున్న బండ్లు. 1 2 3 4 ఫ్యాక్షన్ వాళ్ళు తీసుకున్నాం. ఇక్కడ గోవాలో అయితే మొత్తం హెల్మెట్ అయితే కంపల్సరీ అని చెప్పండి, లేకపోతే చెక్ వేస్తారంట. సో ఇక్కడ గ్యాంగ్ మొత్తం రెడీగా ఉంది. సో ఈ నుంచి సీదా బీచ్కి మొత్తానికి బీచ్ కాడికి అయితే వచ్చేసినాము. అలా అయితే మస్తు అంటే మస్తు వస్తున్నాయి. ఎట్లున్నా కింద కామెంట్ చేయరు. ఇప్పుడు షూట్ ఇస్తాం, అది మీకు కూడా చూడండి. నెక్స్ట్ షాట్ अब तो इस बम्बई का बादशाह बनेगा. ఈ సముద్రం లోతెంత దుంకి తెలుసుకోరా లంజవడక. సో ఇప్పుడు నైట్ అయితే మనం అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చినాము. సో మన దోస్తులు అందరూ అయితే ఇక్కడ రెడీ కూర్చున్నారు. కొంచెం చిన్న వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు గోవాలో మొత్తం చిల్లు కొట్టాలంటే చిల్లు కొట్టాలంటే మొత్తం బాగా బీచ్లోనే ఉన్నది. మొత్తం హల్చల్ మొత్తం బాగా బీచ్లోనే ఉంది. బొంగు వెల్కమ్ బ్యాక్ టు డే 4. నేను డే 3 కొంచెం క్లోజ్ చేయడం జర మర్చిపోయినా. అండ్ ఏంటిదంటే క్లోజ్ చేద్దాం అనుకున్నా కూడా నిన్న మంచి వైబ్ ఉంటుండే, అందుకని చెప్పేసి ఇక నేను వీడియో కూడా ఏం ఎంజాయ్ చేయలేదు. అక్కడ బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు. బయట చిల్ అయ్యడానికి పోయి ఉండే. జర అటు నుంచి వెళ్ళి అయితే ఇక అటే అయిపోయింది మొత్తం ఎంజాయ్మెంట్. బ్లాగ్ చేయడం అయితే మర్చిపోయినా. ఈరోజు ఇక డే 3 వీడియోలోనే ఇదైతే కంటిన్యూషన్ పెట్టేస్తున్నా డే 4ది. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి ఇక్కడ ఫోర్ట్కి అయితే వచ్చినాం అనమాట. ఇదేం ఫోర్ట్ ఇది? ఏదో ఉండే ఏదో ఫోర్ట్ ఉంది మామ. ఈ ఫోర్ట్ పేరు ఏంటిది? అగోరా ఫోర్ట్ అంట. అగోరా ఫోర్ట్కి అయితే వచ్చినాం మేము అందరం. మొత్తం వర్షం పడుతుంది, మొత్తం అందరు రెయిన్ కోట్లోనే ఉన్నారు. మొత్తం అందరం అయితే రెయిన్ కోట్లు వేసుకొని 5-6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది మాకైతే. పింక్ 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 మొత్తం పింక్ రెయిన్ కోట్ అయితే కొనుక్కున్నాడు మా వాడు. సో ఇప్పుడైతే ఇక్కడ టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే లోపల పోయి ఇక ఫోర్ట్ ఏందో ఆడ ఇక ఫోటోషూట్ అయితే ఇప్పుడు వర్షంలో కష్టమే, కాకపోతే ఇక పోయి ఆడ జర సన్సెట్ ఏమో మొత్తం ఈ వర్షంలో ఇక ఫొటోస్ గిటోస్ అవన్నీ కష్టమే. కుదిరితే ఫొటోస్ దిగుదాం, లేకపోతే నార్మల్ ఇక జస్ట్ ఎంట్రీ చేసి చూసుకొని వచ్చేయడమే మళ్ళీ రిటర్న్. ఇక రిటర్న్ అయిపోయి మళ్ళీ పోయి కొంచెం షాపింగ్ అయితే చేసేది ఉంది. ఆ షాపింగ్ చేసి టికెట్ చూపించాలంట. చలో. సో ఇక్కడ చెకింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే ఇక్కడ ఫోర్ట్ నుంచి నెక్స్ట్ సీదా పోయి షాపింగ్ చేసేసి ఇక బట్టలు మొత్తం ఇక షాపింగ్ ఇక బట్టలు లేకపోతే ఇంట్లో కోసం అవన్నీ చేసేసుకొని మళ్ళీ ఇక ఇంటికి పోయి సీదా ప్యాకింగ్ చేసుకొని రేపు రెడీ కూర్చోవాలి. ఇక రేపు ఎటు పోయలేదు, రేపు సీదా రిటర్న్ టు హైదరాబాద్ ఫ్లైట్లో. ఫస్ట్ టైం ఫ్లైట్ వెళ్ళకపోతున్నాం, చూద్దాం. ఇదే అనమాట ఫోర్ట్ ఎంట్రన్స్. పక్క ఇది డ్రింకింగ్ వాటర్ పెట్టిర్రు, మొత్తం ఫోర్ట్ గోడలో ఉన్నాయి. సో ఇదే ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి. సో స్టార్టింగ్ పైకి పోవచ్చు, ఇక్కడి నుంచి అయితే చూద్దామని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసినాము. మొత్తం ఏందిరా బిఫోర్ ఆఫ్టర్ పాతప్పుడు ఇట్లుండే అంట, మళ్ళీ దాన్ని రిపేర్ చేసినాక ఇట్లా అయిపోయింది. ఇవి కూడా అంతే. ఈ ఫోర్ట్స్ ఒకప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ చూసారు కదా, బిఫోర్ తర్వాత ఇక్కడ ఆఫ్టర్ ఇట్లా తయారు చేసారు. పాతగా ఉన్నప్పుడు ఇట్లుంటుండే, మళ్ళీ తయారైపోయింది. ఇవి కూడా అంతే, పాత ఫోర్ట్ ఇట్లుంటుండే మళ్ళీ తయారు చేసారు అనమాట. ఇక్కడ అన్ని బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఉన్నాయి.
ఇక్కడ కూడా అంతే. బిఫోర్ ఇవన్నీ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్. నెక్స్ట్ ఇక్కడి నుంచి బయటకు వస్తే ఏమో నాకు కూడా తెలియదు, పోయి చూడాలి. అరే వా ఇది ఏంటిది ఇట్లా బొక్క పెట్టారు? ఆహా పెద్ద ఉంది ఈ అమ్మ. ఏంటిదిరా ఇది? అరే ఏంటిది వాటర్ ట్యాంక్ ఆరా ఇది? బాయ్ ఇది ఏంటి? ఇదేంటి ఏంటిది వాటర్ ట్యాంక్ ఇది? వాటర్ ట్యాంక్ ఇది? లైట్ హౌస్. లైట్ హౌసా? లైట్ హౌస్. అచ్చా లైట్ హౌస్ అంటే వాటర్ ట్యాంక్ అనుకున్నా. ఇక్కడైతే కొన్ని ఎంట్రన్స్ ఉన్నాయి జర పైకి ఎక్కడానికే. ఈ ఎంట్రన్స్ ఎక్కి ఎంత తీసుకోవచ్చు. ఏంటిది అది? ఎస్, దిస్ ఈస్ ద గూగుల్ మ్యాప్ ఆఫ్ దిస్ ఫోర్ట్. గూగుల్ ఎక్కిన దొరకని మ్యాప్ ఇది. అరే బాయ్ చెప్పినా కదా బాయ్ ఇది వాటర్ రిజర్వాయర్ అని చెప్పేసి. చూసావా నా గెస్ కరెక్ట్ అయింది కదా, వాటర్ రిజర్వాయర్ అంట. ఈ పెద్దది వాటర్ రిజర్వాయర్ చూసినా. అటు తీసి నేను అడుగులో చెప్పింది కరెక్ట్ అయిపోయింది. షెట్ తప్పు అయిపోయింది. ఇదే వాటర్ రిజర్వాయర్ అంట. అది లైట్ హౌసే. నైట్ బుగ్గ కూడా ఉంది, పైన బుగ్గ కూడా ఉంది. ఇది వాటర్ రిజర్వాయర్ అంటే ఇదంతా. అమ్మ నడవనికి పెద్ద దమ్దం అవుతుంది ఇక్కడ. మొత్తం రాళ్ళు, గడ్డి, నీళ్ళు, బురద అన్నీ కలగలుపు ఉన్నాయి ఇక్కడ. కలిసిమెలిసి ఉంటున్నాయి ఇక్కడ. అడిగేసి డమాలే మెల్ల చూసి ఆచి తూచి అడిగేయాలి ఇక్కడ. మీరు చూసి ఎంత పైకి ఉంది ఇట్లా స్లాంటింగ్ దారి. ఫుట్ మొత్తం ఇట్లుంది, పెద్ద స్క్వేర్ షేప్. ఈ లైట్ హౌస్ పైకి అలా ఉందో లేదో తెలియదు కానీ ఆడ జనాలు అయితే ఎవరు లేరు. పైకి అలా లేదు కావచ్చు. ఇది వాటర్ రిజర్వాయర్ అనమాట. ఇదంతా ఆ గుహలు ఏందో ఆ పొక్కలు ఎందుకు పెట్టారో తెలియదు. ఇది ఎంట్రన్స్ అనుకుంటా. చిన్నవి ఏది కనబడుతుందో ఇంకో ఇవి చిన్నవి. ఇక్కడ ఏం వ్యూ ఉందో నాకైతే అర్థమవుతలేదు కానీ అచ్చా ఇక్కడ నుంచి మొత్తం సముద్రం కనబడుతుంది. చూపిస్తుండే ఒకవేళ ఇక్కడ వర్షం అయితే పడకపోయి ఉంటుంటే మంచిగా సన్సెట్ అయితే దొరుకుతుండే మనకి. నిన్న మొన్న వర్షం పడలేదు దరిద్రానికి. వచ్చిన ఫస్ట్ డే, వచ్చిన లాస్ట్ డే, మనం ఎక్స్ప్లోర్ చేసే లాస్ట్ డే, ఈ 2 రోజులు వర్షం సావ దబ్బుతుంది. ఏరుమన వాళ్ళు చూడు ఇక్కడ వ్యూ చూడరు, మస్తున్నది. లేదురా ఆ నుంచి దారం చూసారా? ఈ దారం మొత్తం సీదా సముద్రంలోకే. ఇది ఫోటో. ఓ దిస్ గాయ్ ఇస్ టేకింగ్ ఫోటో ఇన్ ద వర్షం. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. యా వాట్ ఏ పర్ఫార్మెన్స్ యా, ఐ వాంట్ దట్. యా ఏమైందేమో తెలుస్తలేదు కానీ దరిద్రానికి గింబాల్స్ అక్క పని చేయట్లేదు. అది కొన్ని రోజులు అయిపోయింది తీయక, కొన్ని రోజులు కాదు మనసు అయిపోయింది తీసాక. దాన్ని తీసి వాడుకొని మనసు అవుతుంది. ఆడ అది పని చేస్తుంది, కొంచెం స్టక్ అవుతుంది అది గింబల్. ఇంకోటి ఏమైందో తెలియదు కానీ మైక్ కూడా కొంచెం అడాప్టర్ ప్రాబ్లం వచ్చింది. మొన్న వర్షంలో అడాప్టర్ వచ్చేసి ఉండే, దాని అడాప్టర్ అయితే పని చేస్తలేదు. కొంచెం ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ ఆన్ అవుతలేదు. అది ఏమైందో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ పోయినాక చూసుకోవాలి మెల్లగా. ఇప్పుడైతే ఇక బైక్ లేకుండా నేను వినాల్సి వస్తుంది అంతా వాయిస్. ఇప్పుడు పోయి చెక్ చేద్దాం ఆ మైక్ని. ఒకవేళ పని చేసిందంటేనా మైక్ ఇక మంచిగా వాడుకోవచ్చు అదృష్టాన్ని బట్టి. లేకపోతే మన దరిద్రం నెత్తి మీద తాండవం చేసిందంటే ఏం చేయలేదు, కొత్త మైక్ కొనుక్కోవాల్సింది, వేరే దారి లేదు. ప్రవీణ్ ఎట్లుందిరా సీనరీ? బాగుంది. చెప్పరా? బాగుందిరా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కైలాస ఏంద్రా అది? బుద్ధికి ఏం వాడు. వీడు ఎప్పుడు హ్యాపీ ఫేస్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు వీడు.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇంతే అనమాట. ఈ 4 కోణాలు ఫోటో అనమాట. ఇది ఏందో తెలియదు కానీ కింద ఏముందో తెలియదు కానీ ఇది మ్యాప్ ఇప్పుడు మనం చూసింది. ఇప్పుడు మనమైతే ఈ ఏరియా నుంచి అయితే తిరుక్కుంటా ఈ కోనాకైతే వచ్చేసినాము. ఇక్కడ నుంచి చూస్తాం మొత్తం అంతా సముద్రమే. ఆడ మూలకు మీకు కనబడుతున్నాయో లేదో ఎడున్నాయి ఆడ బోట్స్ ఒక నాకైతే కంచి 3 కనబడుతున్నాయి. ఇంట్లో కూడా 3 కనబడుతున్నాయి. అవన్నీ ఒకటి కంటైనర్ బోట్ ఉంది, ఒక కంటైనర్ షిప్, ఇంకోటి ఫిషింగ్ బోట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోర్ట్కి ఎంట్రన్స్ టికెట్ 20 రూపాయలు. ఇక్కడ మ్యాజిక్ ఏంటిదంటే ఈ ఫోర్ట్కి పార్కింగ్కి 50 రూపాయలు. మన సొంత బండ్లా కాదు, 2 బండ్లే. అద్దె బండ్లకు కూడా మనమే పార్కింగ్ టికెట్ కడుతున్నాం, అది కూడా 50 రూపాయలు. చూడడానికి వచ్చిందేమో 20 రూపాయలది. అట్లుంటుంది మనతో. సో ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళి సీదా షాపింగ్కి స్టాగీ బ్లెండర్ స్ప్రైట్ మొత్తం 2 లీటర్స్ బాటిల్స్ ఇవన్నీ డాబర్ మ్యాన్ ఇవన్నీ మనకి ఇక్కడ దొరకవు. ఈ బ్లెండర్ స్ప్రైట్ మనకి ఇది ఏంటది 100 ml 150 ml ఇది. అన్నీ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కావాల్సిన బ్రాండ్స్ అయితే అన్నీ లేకున్నా కూడా తెప్పిస్తున్నాయి అనమాట. ఇవరు అయితే అన్నీ అయితే దొరుకుతున్నాయి అనమాట. సో ఇక్కడ మేము వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉందన్నమాట ఈ షాపింగ్ మొత్తం. సో ఈరోజే మన అయితే గోవాలో ఈరోజు మనకు లాస్ట్ నైట్ అనమాట. ఈరోజే మంచి చిల్లు కొట్టేసి రేపు ఎయిర్పోర్ట్లో ఇక మొత్తం మేమైతే మాకు రేపు చెక్అవుట్ టైం వచ్చేసి 10 to 12 మధ్యలో నుంచి చెక్అవుట్ టైము. దాని తర్వాత ఇక గమ్మున ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాల్సిందే. ఎయిర్పోర్ట్ పోయి ఇక అక్కడనే మొత్తం టైం పాస్ ఆడనే చేసుకోవాలి. ఇక ఏమున్నా ఇక ఆడే చేసుకోవాలా. ఇక ఫ్లైట్ డిలే అయినా కూడా ఇక ఆడనే వండుకున్నాడు ఆడనే తినడం అవుతుంది ఇక మొత్తం. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే పెద్ద స్కామ్ నుంచి తప్పించుకున్నాం అనమాట. మొత్తం ఇప్పుడు అందరం కలిసి వైన్స్ అంతా మొత్తం సరుకులు అనేది తీసుకున్నాం. గ్యాప్లో వాడు 1500 స్కామ్ వేద్దామని చూసాడు. లాస్ట్కి మా రాజా దామా మా వాడు లాస్ట్కి రేట్ చేసి 1500 స్కామ్ తప్పించండి. లేకపోతే 1500 స్కామ్ బుగ్గా అయిపోతుండే మేమైతే. నిజంగా నాకు మా అందరికి 4 days లాస్ట్ 2 days నుంచి వెళ్ళి ఏదో తేడా కొడుతుంది ఏదో అయిపోతుందేమో అని చెప్పేసి మస్తు ఇదైపోతుండే. కానీ గ్యాప్లా ఇది మస్తు తప్పించేసుకున్నాం అనమాట. మొత్తం బల్క్లో తీసుకుంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆడ వైన్స్ క్లోజింగ్ టైం అయిపోతుంది. వాడు ఆగమాగంలో దనదన చేసుకుంటారు కదా అని చెప్పేసి రపరపరపరప ఇష్టం రేట్ వేసిండు. 110 150 200 రపరపరప వేసేసిండు. సో అట్లా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో అది ఏంది ఇంతకనం ఏంది బిల్లు అని చూసేసి లాస్ట్కి రేట్ దీని మీద ఇంత ఉంది మీరు ఎంత చెప్పారు అని చెప్పేసి ఇవన్నీ రప్పరప్ప వేసుకుంటే అప్పుడు వాడు సరే అని చెప్పేసి మళ్ళీ నార్మల్ రేట్కి అయితే ఇచ్చేసిండు. లేకపోయి ఉంటే ఈరోజు మాకు ఆల్మోస్ట్ ఒక 1500 స్కామ్. 1500 అంటే ఇక్కడ ఇంకో ఫుల్ బాటిల్ వస్తుంది. ఒక బీపీ ఫుల్ బాటిల్ వచ్చేస్తుంది. ఇక్కడ బీపీ ఫుల్ బాటిల్ అంటే అంతెందుకు వస్తుంది, ఇంకెక్కువ 2 వస్తాయి. 2 బీపీ ఫుల్ బాటిల్ వస్తాయి దగ్గర ఇంకో 200-300 వేసుకుంటే. అంత పెద్ద స్కామ్ నుంచి అయితే తప్పించుకున్నాం ఇప్పుడైతే మేము. మీరు కూడా ఎవరన్నా గోవాకి వస్తే మాత్రం మంచిగా చూసుకొని చేసుకోరి. సో ఇక రేపు డైరెక్టింగ్ ఎయిర్పోర్ట్ మార్నింగ్ మా వాళ్ళ అంతా ఒకే ఒక్కడు రేపు మార్నింగ్ జల్దీ వెళ్ళిపోవాలా. ఆయనకి జర ఫ్లైట్ 12 o'clock ఉంది. మాది కొంచెం డిలే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ ఇక మేము ఎక్స్ట్రా కొంచెం షాపింగ్ చేసేది ఉంది. అది చేసుకొని రేపు డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మర్చిపోయినా ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు.